నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. భారత రాజ్యాంగ దినోత్సవం నాతవరంలో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా మండల ఎంపీడీఓ ఆఫీసులో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి అధికారులు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఎస్ శ్రీనివాసరావు, తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, పీసీసీ అధ్యక్షులు అపిరెడ్డి మాణిక్యం, నాతవరం ఎస్ తారకేశ్వరరావు, ఎంఆర్ఓ ఆఫీస్ డిటిటివిఎల్ రాజుగారు, మాజీ ఎంపీపీ నేతల విజయ్ కుమార్, మాజీ అనకాపల్లి రైతు ఉపాధ్యక్షులు ఇడంశెట్టి సీతారామమూర్తి, చింతకాయల శ్రీను, సామర్ల రామారావు పాల్గొన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని నిర్మించడానికి అప్పుడైన నాయకులు ఒక ఎంపిక చేసి సుమారుగా 356 మంది కమిటీ సభ్యులతో విద్యావేత్త, అప్పటి న్యాయశాఖ మంత్రి గౌరవించినటువంటి అంబేద్కర్ వారి సారథ్యంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య రాజ్యాంగం తయారు చేయడానికి 1946 డిసెంబర్ 9ని గవర్నమెంట్ కమిటీ కింద ఏర్పాటు చేయడం జరిగింది. 1946 డిసెంబర్ 9 నుంచి 1949 నవంబర్ 26 వరకు సుమారుగా 3 years రాజ్యాంగాన్ని అన్ని దేశాలు తిరిగి అన్ని దేశాల యొక్క ప్రజాస్వామ్యాన్ని కూడా తీసుకొని మన చైర్మన్ గారు అంబేద్కర్ కార్యక్రమంలో కమిటీ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి రూపొందించి దాన్ని మన భారత ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత అది ఈ రోజు అంటే 1949 నవంబర్ 26 తారీఖుని ఆమోదించబడ్డది. ఆ ఆమోదం పొందిన రాజ్యాంగాన్ని 1.5 years అంటే 1950 జనవరి 26 నుంచి ఇంప్లిమెంటేషన్ అన్నది స్టార్ట్ అయింది. చాలా తక్కువ మార్పులు చేస్తూ ఈనాటి కూడా అదే రాజ్యాంగాన్ని మన ప్రభుత్వం ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా అందరూ పూజ తప్పకుండా ఎక్కడ కూడా తప్పకుండా ఆ రాజ్యాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అది కూడా మనకి ఈ రాజ్యాన్ని వీటన్నిటికీ మూలం మన రాజ్యాంగం. అనేక ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు అసలు మనకు బ్రిటిష్ వాడు పరిపాలించేటప్పుడు మీరు మిమ్మల్ని పరిపాలించుకునే అవకాశమే లేదు మీరు అని చెప్తే మనవాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకొని రాజ్యాంగ కమిటీని వేసి ఆ డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ గారిని పెట్టి అనేక దేశాలని విజిట్ చేసి అన్ని దేశాల్లో ఉన్నట్టు మన లిఖిత రాజ్యాంగం అతి పెద్దది, అలాగే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ నడుపుతున్నటువంటి దేశం కూడా మనదే. ప్రజలు తీసుకుని మనం ఇప్పుడు కూడా మనం విస్మరించక్కర్లేదు. రాజకీయ వ్యవస్థ చూస్తే సరే అంటే 77లో కానీ 1980లో కానీ అలాగే మరి 2004లో కానీ 2014లో కానీ మనకి ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కు ప్రధానమైనది. దాని ద్వారా మనకు నచ్చిన ప్రభుత్వాన్ని మనం నిర్మించుకునేటువంటి అవకాశం ఉంది. లోపాలు లేవంటే మనం చెప్తాం. మనకి స్వతంత్రం వచ్చే టైంలోనే అణుబాంబులు వేసిన జపాన్ గురించి చెప్తారు, చాలా గొప్ప ప్రగతి సాధించింది. అదే సమయంలో విప్లవ పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని చైనాని ఉదాహరిస్తారు. వాళ్ళతో మనం సమానంగా అవ్వలేదని చెప్పేసి అంటే ఎక్కడో లోపాలు లేవని కాదు. ముక్తి ప్రదాత ఏబీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు. భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏబీ నగరం, కాకినాడ జిల్లా.